సెలబ్రేషన్స్ కి కారణమేంటి? నాకు అర్థం కావడం లేదు. నేరం ఆమె మీద వేసుకుంది, తను ఫ్రీ అయ్యాడు. మర్డర్ చేశాని అది వదిన తన మీద వేసుకుంది అన్న పశ్చాత్తాపం కాస్తన్నా లేకుండా ఫుల్ గా ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడు. అది నీ తమ్ముడి క్యారెక్టర్. వ్యసనాలకి బానిసయ్యాడు. అసలు నేను నీకిదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేరస్తుడికి శిక్ష పడాలని. ఎందుకు కోరుకుంటున్నానో తెలుసా? ఇందాక నువ్వెవరు అంటే చెప్తానన్నాను. ఇప్పుడు చెప్తాను విను. నేను హంస చెల్లెల్ని. ఏంటి? హంస చెల్లెలువా? అవును. అందుకే నాకతని మీద ద్వేషం. మా అక్క సాకేత్ చేత మోసపోయాను అంది. నేను నువ్వు ఇటు తల్లిదండ్రులకి కాక అటు ప్రేమించిన వాడికి కాక ఎందుకు అన్యాయమైపోవాలని అన్నాను. ఈ దుర్మార్గుడు దాన్ని వంచన చేసింది చాలక వదిలించుకోవాలని మోసం చేసి హతమార్చాడు. నీ భార్య వీడి నిజ స్వరూపం తెలియక ఎవరో హత్య చేసి సాకేత్పై మోపారని భావించి ఈ నీచుడిని రక్షించాలని నేరం నెత్తిన వేసుకుంది. రఘురాం, ఇప్పటికైనా కళ్ళు తెరు. వీడు ఇలాగే తిరుగులకు అలవాటు పడి చివరకు మొత్తం ఆస్తి నాశనం చేస్తాడు. మిమ్మల్ని బతకనివ్వడు. అతను నీ తమ్ముడు కాబట్టి నీకు తొందరగా నమ్మకం కలక్కపోతే అర్జెంటుగా ఇంటికెళ్ళి చూడు. హత్యకు కారణమైన చాలా ఆధారాలు నీకు లభిస్తాయి. అదే నిజమైతే వాడి అంతు తెలుస్తా. ఉరికంపం ఎక్కించు, నేను సంతోషిస్తాను. నా అక్క ఆత్మ శాంతిస్తుంది. ప్రూవ్ అయితే వాడితో ఉన్న బంధం సంబంధం ఈ రోజుతో తెగిపోతుంది. థ్యాంక్ యూ మేడం. అలాగే మేడం. వెళ్ళు. ఓకే. రే రఘురాం, సీతను కలిసావా? మాట్లాడావా? ఏమైందిరా? అసలు ఏం జరిగింది? రే, ఏంట్రా ఇది? మేమెంతో ఆశగా కలిసిందా సీత? ఏమైందిరా అని అడుగుతుంటే చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? రే రఘురాం, ఆగరా. ఏమిట్రా? ఏమైందిరా? ఏం మాట్లాడింది చెప్పరా? దయచేసి నన్నేం అడగొద్దు. నేను ఇప్పుడేం చెప్పలేను. ఏం జరిగిందో, ఎందుకు తను నేనే హత్య చేశానని అంటుందో అర్థం కాక మెదడులో నరాలు తెగిపోతున్నాయి. మీరు మళ్ళీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నన్ను ఇంకా వేధించొద్దు ప్లీజ్. ఏమిటండి? ఏమైందండి వీడికి? నీతో పాటు నేను ఇక్కడే ఉన్నాను కదా, నాకు మాత్రం ఏం తెలుసు మంగా. ఎవరికి వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎవరికి ఏమైందో తెలియటం లేదు. అరే, పెద్దవాళ్లే బాధపడతారే అన్న విచక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇంకా ఏం పెద్దవాళ్ళమండి, మందేం పెద్దరికం. మనమేదో హింసిస్తున్నట్టు గదిలోకెళ్ళి తలుపేసుకున్నాడు వాడు. అసలు వాడు సీతని కలిశాడో కలవలేదో, ఏమైందో కూడా అర్థం కావటం లేదు. వాడి కోపం, ఆ మాటలు వింటుంటే వాడు తప్పకుండా సీతను కలిసినట్టే ఉంది. మనతో అన్న మాటే సీత వాడితోనూ అన్నట్టుంది. అందుకే వాడు అలా ప్రవర్తిస్తున్నట్టున్నాడు. ఈ ఇంటికేదో అయినట్టుంది మంగ.
ఇంటికి కాదండి, మనుషుల ఆలోచనలోనే తేడాలొచ్చాయి. ఎవరో కావాలనే నిప్పు రాజేసి మంట ఎగదోస్తున్నట్టున్నారు. కనిపించిందా వెడ్డింగ్ కార్డ్? విషయం ఏమైనా అర్థమైందా? అంత తేలిగ్గా అర్థం కాదు. ఆ కార్డు వెనక అసలు కథ నీకు తెలుసా? తెలీదు. అయినా ఎంత ఆలోచించినా నీ ఊహకు అందదా విషయం. ఒక నిమిషం, నీకు వీడియో వస్తుంది, అది చూస్తే అంతా క్లియర్గా అర్థమవుతుంది. ఈలోపు ఆ పరుపు కింద కొన్ని ఫోటోస్ ఉంటాయి, అవి చూస్తూ ఉండు. ఏంటి ఏంటి ఫోటోలు? ఎందుకు సాకేత్ని స్వర్ణ ఇలా పెళ్లి కొడుకుని చేస్తుంది? ఆ వెడ్డింగ్ కార్డుకి ఈ ఫోటోలకి సంబంధం ఏంటి? అంటే హంసను సాకేత్ పెళ్లి చేసుకుందాం అనుకున్నాడా? చేసుకున్నట్టు నటించాడా? చేసుకున్నాడా? బావా, లే బావా, రా బావా. బావా, వీడియో చూడకముందే నువ్వు అంచనాకొచ్చుంటావు. నీ అంచనే నిజం. నీ తమ్ముడి వ్యసనాలకు, కోరికలకు ఆయన గారి భార్యే ప్రోత్సాహం అందించింది. తనకు అడ్డని మీ మరదలు తప్పించాలనుకొని భర్తను ఆ వేషంలో పంపిందో, నమ్మించి నీ తమ్ముడే వంచించి ముందు ముందు ప్రతిబంధకమని తీసేశాడో తెలీదు కాని నా అక్కను హతమార్చింది మాత్రం నీ తమ్ముడే. అది నిజమనడానికి నువ్వు చూసిన ఆ వెడ్డింగ్ కార్డ్, ఫోటోలు, వీడియోలే సాక్ష్యం. ఇంకా నీ తమ్ముడు మంచోడు, వాడలా చెయ్యడు అనే అవకాశమే లేదు. ఇందాక నీ కళ్ళతో నువ్వే అతని సంతోషం, అది ఏ సందర్భంగానో చూసావు కదా. నువ్వు రాముడివైతే అతను శ్రీకృష్ణుడు. ఇంకా అదా కాదా అన్న అనుమానం ఉంటే అతని మన్మథ లీలలు ప్రత్యక్షంగా చూడు. అలాంటి నీచుడిని అసలు విషయం తెలియక రక్షించటానికి నీ భార్య అతను చేసిన హత్యా నేరం తన మీద వేసుకుని జైలుకెళ్ళింది. రక్షించుకో, నీ భార్యని నువ్వు రక్షించుకో. హంతకుడికి శిక్ష పడేలా చూడు. అప్పుడు
భర్తగా నీ భార్యకు న్యాయం చేసిన వాడివవుతావు. రాస్కల్, నా భార్య జైలుకి వెళ్ళిందని సెలబ్రేట్ చేసుకుని వస్తున్నావా? ఈ వేళ నీ సంగతి అటో ఇటో తేలుస్తాన్రా. You're so handsome, dear. You are also so beautiful. Okay, Saket, be careful. Okay. Bye. Saket. బాయ్. Bye. Bye. దౌర్భాగ్యుడా, ఏమిట్రా ఏమిట్రా ఇది? ఇంత బరిదెగించిపోయావేమిట్రా? అసలే ఇల్లంతా నరకంలా ఉంటే అది చాలదనా ఇలా తాగి తూలుతూ వచ్చావు? పైగా అమ్మాయిలు వెంబడేసుకొస్తావా? ఎవరా వాళ్ళంతా? రేపో ఎల్లుండో వాడికి బలి కాబోయేవాళ్ళు. ఏమిట్రా ఇది? మన బాధతో వాడికి సంబంధం లేదు. వ్యసనం ముఖ్యం. కోరికలు తీర్చుకోవడం అవసరం. అమ్మ, నాన్న, అన్న, వదిన, నానమ్మ, తాతయ్య అనేది ఏం లేదు. వాడు వాడి అలవాట్లకి ఇంపార్టెన్స్ ఇస్తాడు. అన్నయ్య. షడప్! ఎవడ్రా నీకు అన్నయ్య? నీలాంటి నీచుడికి నన్నలా పిలిచే అర్హత లేదు. మందు, మగువ నీ ఆత్మబంధువులు, మోసం, దగా నీ ప్రవృత్తి. నీ వాంఛలు తీర్చుకోవడం కోసం నీ భార్య నీకు సహకరించింది అంటే నువ్వెంత శాడిస్టువో, తనెంత మానసిక వేద అనుభవించిందో మాకెవ్వరికీ తెలియదు. నువ్వు నరరూప రాక్షసుడివి, నయవంచుకుడివి. నువ్వు నాకు తమ్ముడివేంట్రా? ఏంట్రా రఘు, అసలు ఏం జరిగింది? చెప్పరా. నువ్వు మనిషివైతే, నీకు మనస్సాక్షి అనేది ఉంటే, మా మీద ప్రేమ అభిమానం ఉంటే చెప్పరా. సీత ఎందుకు జైలుకు వెళ్ళిందో చెప్పు. బావకేం తెలుసు చెప్పడానికి? నీకు తెలుసు కదా, నువ్వు చెప్పు. నాకేం తెలియదు. ఇద్దరూ ఒకటే. నీకోసం, నీ సంసారం కోసం పిచ్చిది అది ఎంత ఆరాటపడింది. కానీ స్వార్థం తప్ప మరో ఆలోచన లేని మీరెందుకు చెప్తారు? ఒకళ్ళను మించిన ఒకళ్ళు మహా మోసగాళ్ళు. ఏమిట్రా నువ్వనేది? ఇప్పుడు నువ్వు కొట్టిన దెబ్బ ఎప్పుడో కొట్టాల్సింది నానమ్మా. అప్పుడు నువ్వు ఆ పని చేయనందుకే ఇప్పుడు రాక్షసుడిలా మారాడంటున్నా. నా మనవడు, నా పెంపకం అని గొప్పగా చెప్పుకొని మురిసిపోయేవే తప్ప
వాడి బుద్ధి తెలుసుకోలేకపోయావు. నీ ప్రేమని మోసం చేశాడు, ఈ ఇంట్లో అందరినీ మోసం చేశాడు. అసలు ఏం జరిగిందో చెప్పరా? ఎందుకు నా పెంపకాన్ని తప్పుపడుతున్నావు? వాడేం చేశాడు? సీత జైలుకి వెళ్ళడానికి వీడి అవలక్షణాలకి కారణం ఏమిటి చెప్పు. ఏంటంటే వింటున్నానమ్మా, అమ్మాయిలను వల్లో వేసుకోవడం, సరదాగా వాళ్ళతో గడిపేయడం వాడికి అలవాటు. మౌనంగా ఉంటే సరి, లేదని వెంట పడితే లేపేస్తాడు, పైలోకాలకు పంపేస్తాడు. నో నో, మీరు చూసింది అంతా అబద్ధం. నాకు ఇప్పుడు వచ్చిన అమ్మాయిలకి ఏ సంబంధం లేదు. లేదు. లేందే డియర్ బాయ్ అని ఫ్లయింగ్ కిస్లిచ్చి ఇంటి దాకా తీసుకొచ్చి వెళ్తారా? అలా నిన్నొదిలి వెళ్ళినందుకే హంస ప్రాణాలు చాలా తెలివిగా తీసావు. ఏమిటి? హంస ప్రాణాలు వీడు తీసాడా? అంత అబద్ధం. మీరు అబద్ధం అనక నిజమంటారా? అంత తేలిగ్గా తప్పు ఒప్పుకుంటారా? ఎవరు మాటలతో నమ్మరని సీతను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నగల షాపులో దాన్ని దొంగను చేసి వీడియో తెచ్చి చూపించావు కదా. ఇప్పుడు నీ బ్రతికేంటో, నువ్వెంత దుర్మార్గం చేసావో నేను చూపిస్తా. నానమ్మ, తాతయ్య, ఈ ఫోటోలు, వెడ్డింగ్ కార్డ్ చూస్తే వీళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. చూడండి. ఈ శుభలేకేమిట్రా? ఏమిట్రా? ఏమిట్రా? ఈ శుభలేకేమిటి? ఫోటోలేమిటి? నాకేం తెలియదు గ్రాని. తెలుసు, వీడికన్నీ తెలుసు. హంస మీద మోజు పడ్డాడు, వీడి వల్లో పడింది. కానీ వశం కాలేదు. అందుకే పెళ్లి చేసుకుంటానని నమ్మించి శుభలేఖలు అచ్చువేయించాడు. శారీ కూడా కొనిచ్చాడు. నెల్లూరుకి రమ్మన్నాడు. అన్ని ఏర్పాట్లు వీడే చేశాడు. నో నో, నేనేం చేయలేదు. అన్నింటికీ ఆధారాలున్నాయి. ఏం తెలియని వాడివైతే అందరూ షష్ఠిపూర్తి దగ్గరుంటే నువ్వెందుకు హంసగదికి వెళ్ళావు? పెళ్లి కొడుకులా ఎందుకు తయారయ్యావు? అన్నింటికీ నా దగ్గర సాక్ష్యాలున్నాయి. నానమ్మా, ఈ వీడియో చూడండి.